గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి ఆత్మహత్యకు ఎమ్మెల్యే కవ్వంపల్లియే కారణమని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని హెచ్చరించారు. ₹1 కోటి నష్టపరిహారంతో పాటు ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన పరామర్శించారు. తన భర్త చావుకు కారణమైన 5 నిందితులపై పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యే కవ్వంపల్లి చొరవ చూపారని బేతెల్లి సమత ఆరోపించారు. ఎమ్మెల్యే గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడిన తన భర్త క్యాంప్ ఆఫీసులో ఆత్మహత్యాయత్నం చేస్తే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ కనీసం పరామర్శించలేదని గుర్తు చేశారు. నేరం చేసిన 5 బయట తిరుగుతున్నారని, వారితో తమ కుటుంబానికి ప్రాణహాని కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులకి శిక్ష పడేంత వరకు తాను పోరాటం చేస్తానని తెలిపారు. మరో వారం రోజులు వేచి చూసి సరైన న్యాయం చేయకపోతే బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ హెచ్చరించారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వడంతో పాటు ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. పీఏ మురళీధర్ రెడ్డి ఆగడాలు శృతిమించిపోతున్నాయని, ఇక ముందు ఆయన ఎలాంటి అరాచకాలు చేసినా ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న, మాజీ జెడ్పీటీసీలు మాడుగుల రవీందర్ రెడ్డి, సిద్దం వేణు, నాయకులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, పుల్లెల లక్ష్మణ్ నేత సుధాకర్, లింగాల మహేందర్ రెడ్డి, అటకం శ్రీనివాస్ గౌడ్, అటికం రవి, నేలపట్ల శంకర్ గౌడ్, బద్దం తిరుపతి రెడ్డి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. చెప్పిన ఆ రోజు నాకు పోస్ట్ మార్టం దగ్గర చెప్పిర్రు 5 మీద కేసు పెట్టినాము అని చెప్పిర్రు. మేము అరెస్ట్ చేస్తామని చెప్పిర్రు. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మొన్న ఏదో ప్రేమ కొద్ది రాలే, వాళ్ళ బెయిల్ కోసము వచ్చిండు. ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పిండు, పోయిండు. 5 రోజులకు వస్తానమ్మా, కలెక్టర్ తీసుకొని వస్తా అన్నాడు, రాలేదు. సరే నేను చేసుకునేది ఏదో నేను చేసుకుంటా. నా భర్త చనిపోయే ముందు మరణవాంగ్మూలం ఇచ్చిండు, దాని ప్రకారంగా నేను చేసుకుంటా. పార్టీలో లేడు, నా పార్టీ కార్యకర్త కాదు అంటే దానికి ఏదైనా సర్టిఫికెట్ ఉంటే చూపెట్టండి. నేను చెప్తున్నా, నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటా. నా న్యాయం జరిగేదాకా నేను ఊరుకోను. వాళ్ళు బయట తిరుగుతుర్రు. ఇప్పుడు నాకు నా భర్త ఉండగానే నా కుటుంబానికి రక్షణ లేదు. ఇప్పుడు నాకు రక్షణ కలుగుతుందన్న నమ్మకం లేదు. మళ్ళీ ఏదన్నా అయినా కానీ దీనికి ఎమ్మెల్యేనే మొత్తం సర్వం. ఎమ్మెల్యే పాత్ర ఉంది కాబట్టే ఎమ్మెల్యే వచ్చి వాళ్ళకు బెయిలిప్పించిండు. మాకు ఏం చేసిన మమ్మల్ని అడిగేటోడే లేడు. ఎవరన్నా ఉన్నట్టుంటే ప్రశ్నించేటోడు ఒకే ఒక్కడు మాకు రాజేందర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి, మాకు కంట్లో నడుసలాగా ఉన్నాడు, కాళ్ళలో కట్టెలా పెట్టేటట్టుగా మాకు ఉన్నాడు కాబట్టి ఈయన తీసేయాలన్నటువంటి ఒక కుట్రపూరితంగా అది మురళి గారు చేసినటువంటి పనిగా మేము భావించుకుంటలేము. ఎమ్మెల్యే గారే ఎందుకంటే తన అంతరంగికుడు. ఎన్ని కథనాలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్నడూ కూడా అందరు పార్టీ కూడా వీడిని ఆఫీసు నుంచి తరిమేయాలని చెప్పారు, ఉత్తగా తీసేయమని చెప్పలేదు. ఆడి పిఏ కాదు, గియ్యే కాదు, లొట్ట పీసు కాదు, ఏదీ లేదు. మనకి అఫీషియల్గా ఏదీ లేదు. ఒక కిరాయి మనిషిని తీసుకొచ్చుకొని ఆడ పెట్టుకొని ఇలా ఆయన ద్వారా, మురళి ద్వారా ఎమ్మెల్యే గారే ఇలా వాళ్ళని ఇక్కడికి పంపించినట్టుగా మేము భావించుకుంటూ ఉంటున్నాం. ఇది 100% నిజం. మేము సూటిగా నేను అడగదలుచుకుంటున్నాం. మేము వారం రోజుల టైం ఇస్తున్నాం మిస్టర్ కవ్వంపల్లి. వారం రోజుల లోపల ఇలా కుటుంబానికి బాజాప్తా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా నువ్వేదో చిన్నగా పావులనో పరకనో పరిగెరుకుంటా అంటే కుదరదు. ఇలా ఎందుకంటే ఆడపిల్ల ఉంది, ఎదిగిన ఆడపిల్ల ఉంది, చదువుకున్న పిల్లగాడు ఉన్నాడు, ఇలా వృద్ధుల్లో ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇలా వాళ్ళ పరిస్థితి అన్నిటి పెట్టుకొని నువ్వు ఖచ్చితంగా వాళ్లకు చేస్తానని ₹1 కోటి 100% నువ్వు ఇవ్వాల్సిందే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా గన్నేరువరం మండల కేంద్రంలో అక్కడ పడ్డాయి. నిజంగానే కలెక్టర్ నువ్వు చెప్పినట్టుంటే ఇప్పించేసే అమ్మకు అంగన్వాడీ టీచర్ ఉద్యోగం ఇప్పి అని చెప్తున్నావు. నువ్వే కదా అమ్ముకుంటున్నావు 5 లక్షల కోటి.